ముందుగా అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలండి. అందరూ బాగున్నారా? హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. ఇవాళ మీకు జొన్న లడ్డూలు, జొన్న కుడుములు చూపించబోతున్నానండి. ముందుగా జొన్నలు ఒక 2 గ్లాసులు కొలుచుకొని రాత్రిపూటే నానబెట్టుకోవాలి. జొన్నల్ని బాగా ఒక 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలండి. ఉదయం ఇలా బాగా నానిపోయి ఉంటాయండి. తర్వాత నీళ్ళు వంపేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ జొన్నల్ని. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక హోల్స్ ఉన్నటువంటి పాత్రలోకి ఒక కర్చీఫ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసుకొని అందులో ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ తడి క్లాత్ని ఆ పిండి పైనంతా కవర్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో వాటర్ తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. నీళ్ళు బాగా వేడెక్కేంత వరకు మనం ఉంచాలండి. ఆ లోపల పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని బెల్లం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నీళ్ళు వేడెక్కిపోయాయి. తర్వాత ఆ పాత్రని, ఆ క్లాత్ ఉన్న పాత్రని పెట్టేసి మూసేయాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా మనం ఈ ఆవిరికి ఉడికినటువంటి ఈ జొన్న పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలండి. స్పూన్ తీసుకొని అలా కలిపేసి చూసామంటే మనకు ఉడికిందా లేదా తెలుస్తుందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి. మరి ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేస్తే మనకి బాగా ఉడికిపోయిందండి పిండి. తర్వాత ఈ పిండిని తీసేసుకొని పక్కకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి అందులో వేసేసి కొద్దిగా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేయాలండి. ఎందుకంటే ఆ హీట్కు మన పచ్చి కొబ్బరి అనేది ఆ పిండిలో బాగా కలిసిపోతుంది. ఒక 1 మినిట్ తర్వాత మనం ఈ క్లాత్లో ఉన్నటువంటి పిండిని, తర్వాత క్లాత్తో సహా పిండిని అంతా తీసేసుకొని ఒక ప్లేట్ పైన పెట్టుకొని ఇలా తీసేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో ఉంచేసుకొని ఇలా ఓపెన్ చేయాలి. కొద్దిగా వేడిగా అనిపిస్తుంది, మరేం పర్వాలేదండి. వేడిగా ఉన్నప్పుడే మనం అన్నీ కలుపుకుంటే బాగా మెత్తగా వస్తాయండి లడ్డూలు. తర్వాత ఈ పిండిలోకి మిక్సీ పట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా ఆ పిండిని, మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ బెల్లంని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేయాలి. మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత నెయ్యిని కలుపుకోవాలి. అలాగే క్లాత్లో అయినా పెట్టి కలుపుకోవచ్చు. నేనైతే మళ్ళీ పాత్రలోకి వేసుకున్నానండి, ఒక ప్లేట్లోకి, ఎందుకంటే కలుపుకోవడానికి బాగా ఉంటుందనేసి. ఇలా మొత్తం బాగా పిండి, బెల్లము, కొబ్బరి అంతా వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకునేసి ఇలా ఉండలు పట్టేసుకోవాలండి. మీ ఇష్టం, లడ్డూల్లా కావాలంటే లడ్డూలా, కుడుముల్లా కావాలంటే కుడుముల్లా, అలా మీ ఇష్టం అండి. ఎలాగైనా చేసుకోవచ్చు. చాలా మెత్తగా జ్యూసీగా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే అస్సలు తిందామనిపిస్తూ ఉందండి. నేనైతే తినేస్తున్నాను. మరి మీరు కూడా మా జొన్న లడ్డూల్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ జై జై గణపతికి మై జొన్న లడ్డూలు, జొన్న కుడుములు పెడతారు కదూ. బాయ్.